సువార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు చదువుకుందాం. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున నున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలో కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుండెను. ఆయన బోధించుట సాధించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు మిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో నున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాడు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయమొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఎందువని సీమోనుతో చెప్పాను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సహాయం దయచేయండి. యేసయ్యా, ఈ సమయంలో మరి నైనా మీ వాక్యం ధ్యానం చేస్తుండగా మీ దాసుడైనటువంటి నన్ను మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి, బలపరచండి. మీ గౌరగా మీరు అడుకోమని వేడుకొచ్చున్నా. మీరు మాతో మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నైనా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చరిక చేసుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములను మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని వస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు మనము చదువుకున్నాం. ఇందులో మనం గమనించినప్పుడు 1వ వచనములో జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి అనేటువంటి మాట మనం చూస్తాం. జన సమూహములు దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, జన సమూహములు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అనేక మంది జన సమూహములు ఆయన వాక్యం వినుచు ఆయన మీద పడుచు ఉన్నారంట. అంటే జనాలకి మరి ఎంతో ఆశ ఆసక్తి వాళ్ళు చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే,
ఆయన మీద పడుతున్నారు అంటే ఎంత గుంపులు గుంపులుగా వచ్చి ఆయన వాక్యాన్ని వారు వినడానికి ఆశ చూపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. జనములు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని వారు ఎంతగానో మరి ఆయన మీద పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మరొక వాక్యములో మనం గమనిస్తే జన సమూహము 3 రోజులు అన్నము ఆహారము లేకుండా ఆయన వాక్యం వింటూ ఉన్నారని దేవుని వాక్యములో మనం చూడగలుగుతాం. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనాన్ని మనము చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. చాలండి. ఏమంటున్నాడు? నేటికి 3 రోజులు అయిపోయింది. అంటే 3 రోజులు వాళ్ళకి అన్నం లేదు, వాళ్ళకి నీళ్లు లేవు. చూసారా? ఈ 3 రోజులు వాళ్ళు ఆకలిని మరి చంపుకున్నారు. 3 రోజులు వాళ్ళు ఆకలిని ఏం చేశారు? చంపుకున్నారు. 3 రోజులు అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు, అట్లాగే కూర్చొని ఉన్నారు. ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నారు. అంటే వాక్యాన్ని గురించిన ఆశ కృష్ణ వాళ్ళలో ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనిస్తే మరి ప్రజలు 3 రోజులు ఆకలిని చంపుకున్నారు ఆయన వాక్యం వినడానికి. అంటే మళ్ళా దొరకదు వాక్యం. తర్వాత వాళ్ళు ఎంతో ఓపికతో కూర్చున్నారు వాక్యం వినడానికి. తర్వాత మనం గమనిస్తే మరి ఈ ప్రజలు వాళ్ళకి సంసారాలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, బిడ్డలున్నారు, భర్త భార్య వీళ్ళందరూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళ ఇంట్లో పనులు ఉంటాయి కదా, అన్నం వండుకోవాలి, ఇల్లు చిమ్ముకోవాలి, నీళ్లు పట్టాలి, ఎన్నో పనులు ఉంటాయి ఇంట్లో. ఆ పనులన్నీ కూడా వాళ్ళు ఏం చేశారు? పక్కన పెట్టేశారు. అంటే వాళ్ళు దేవుని వాక్యం మీద వాళ్ళకి ఎంత ఆశ మనం చూడగలుగుతూ వస్తున్నాం. ఆ 3 రోజులు అన్ని పనులు పక్కన పెట్టేశారు. ఏ పనికి పోలే వాళ్ళు. ఇంట్లో పనులు కూడా అసలు పట్టించుకోలేదు. ఇంట్లో పనులు కూడా పట్టించుకోలేదు. మాకేం కావాలి? మాకు వాక్యం కావాలి, మేము వాక్యం వినాలి, ఆ వాక్యమే మా ఆత్మీయ జీవితాలను కట్టేది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇంటి పనులన్నీ కూడా 3 రోజులు పక్కన పెట్టేశారు. పనులు జరుపుకోవాల. తర్వాత ఈ ప్రజలు 3 రోజులు ఎక్కడున్నారంటే దేవుని సన్నిధిలో ఉన్నారు. వాళ్ళు కదలలేదు అక్కడి నుంచి. వాడు తర్వాత మనం గమనిస్తే వారు ఎవరితో సహవాసం కలిగి ఉన్నారు అని అంటే దేవునితోనూ దేవుని ప్రజలతోనూ వారు సహవాసం కలిగి ఉన్నారు 3 రోజులు. వారిలో ఒక ఆశ ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. అది వారి యొక్క ఆశ. ఎందుకంటే వాక్యం మనతో మాట్లాడుతుంది, మన ఆత్మీయ జీవితాలను సరిచేస్తుంది. కనుక అందుకోసమే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3 రోజులు ఎక్కడికి కదల్లో వాళ్ళు. ఆ 3 రోజులు వాళ్ళు మరి అక్కడే కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు వీటిలో ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ వస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ,
తర్వాత మనం గమనించినట్లయితే మరి ఈ లోక సువార్త 5వ అధ్యాయము 2వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట రాస్తుంది చూడండి. ఆ సరస్సు తీరమున నున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి తమ వలలు పడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. చూసారా, ఈ జనసమూహములు ఏం చేస్తున్నారట? యేసు ప్రభు వారి మీద పడిపోతా ఉంటే ఆయన తట్టుకోలేక ఏం చేశాడు తెలుసా? ఆ సరస్సు గెన్నేసరస్సు ఆ సరస్సు తీరమున 2 దోణులు ఉన్నాయి. దోణులు అంటే పడవలు అనుకుందాం. ఆ దోణిలో చేపలు పెట్టే వాళ్ళు ఏం చేశారంటే పేతురు ఇంకా అనేక మంది రాత్రి అంతా వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఆ రాత్రిలో చేపలు ఎక్కువగా పడతాయి. వాళ్ళకి తెలుసు, జాలర్లు చేపలు పట్టే వాళ్ళకి ఎక్కువగా తెలుసు చేపలు ఎప్పుడు పడతాయి, ఎక్కడ పడతాయి అనేది కూడా వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఆ రాత్రిలో వెళ్ళారు. వాళ్ళు రాత్రిలో వెళ్ళారు చేపలు పట్టేదానికి. ఒక్క చేప కూడా పడలేదు. ఇంకా తెల్లారిపోయింది. వాళ్ళు ఒడ్డుకొచ్చారు. ఒడ్డుకొచ్చి ఆ దోణులన్నీ కూడా అక్కడ పెట్టి అక్కడ కడుక్కుంటూ వలలు కూడా కడుక్కుంటూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఆలోచన చేసి, ఈ ప్రజలందరూ కూడా నా మీద పడతా లేస్తా ఉన్నారయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఆ సీమోను పేతురు యొక్క దోణిలో ఆయన కూర్చున్నాడు. అయ్యా నాకు కొంచెం స్థలమి, ఆ దోణిలో నేను కూర్చొని వాక్యం చెప్తాను, ఈ ప్రజలందరూ కూడా నా మీద పడతా లేస్తా ఉన్నారు, నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కాబట్టి మరి నాకు ఆ దోణిలో నాకు కొంచెం స్థలమి అని అడిగాడు. అప్పుడు సరే అని చెప్పి ఆ దోణిలో యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నాడు. కూర్చొని ఆయన వాక్యాన్ని వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు. తర్వాత 4వ వచనంలో మనం గమనిస్తే ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడింది గాని మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేదునని ఆయనతో చెప్పాను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలో పిగిలిపోవచ్చుండగా. ఏం జరిగింది చూసారా? మొదట యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు? ఎక్కడ కూర్చున్నాడు? దోణిలో కూర్చున్నాడు. సీమోను పేతురు యొక్క దోణిలో కూర్చున్నాడు. ఆ వచ్చిన వాళ్ళకందరికీ వాక్యాన్ని చెప్పాడు. అయిపోయింది. అంటే ఆయన పని అయిపోయింది. ఎవరి పని? దేవుని పని అయిపోయింది. దేవుని పని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరి పని చూడాలా? పేతురు యొక్క పని చూడాలి. అందుకే పేతురు మొట్టమొదటిగా దేవుని పని చేశాడు. దేవుని పని చేశాడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? పేతురు యొక్క పని చేస్తున్నాడు. ఏం చేశాడు ఆయన అంటే, పేతురు నీవు లోతులకు నడిపించి ఆ లోతులో వల వేయమన్నాడు. ప్రభువా రాత్రి అంతా ప్రయాసపడ్డాం, ఎక్కడ వల వేస్తే ఏ చేప పడుతుందో మాకు బాగా తెలుసు, కానీ రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఒక చేప కూడా మాకు పడలేదు, ఇప్పుడు ఏం పడతాయి ప్రభువా, వద్దులే అన్న.
అప్పుడు ప్రభు అన్నాడు, పేతురు నేను చెప్పే మాట నీవు విను, నేను చెప్తున్నాను కదా, వెయ్యి వలవి అన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే పేతురు, ప్రభా నీ మాటను బట్టి వేస్తున్నాయా అన్నాడు. నీ మాటను బట్టి నేను వేస్తాను వాళ్ళన్నాడు. వేసాడు. వేసిన తర్వాత విస్తారమైన చేపలు పడ్డాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. విస్తారమైన చేపలు, వల బయటికి లాగలేకపోతున్నాడు. వల నిండా చేపలే, వల నిండా చేపలే. ఆ వల ఒక్కడి వల్ల అవల బయటికి లాగడానికి. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ పక్కన ఉంటారు కదా చేపలు పెట్టేవాళ్ళు, మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా సహాయానికి అడిగాడు. అయ్యా రండి, ఇదిగో చేపలు చాలా ఎక్కువగా వలలో పడిపోయినట్లుగా ఉన్నాయి, మరి నా వల కావడం లేదు, ఆ వల గీయడానికి నాకు శక్తి దాటం లేదా, మీరు కూడా తల ఒక చెయ్యి వేయండి అని ఆ పక్కన వాళ్ళని పిలిచి ఏం చేశాడు తెలుసా, పక్కన వాళ్ళని కూడా పిలిచి సహాయం కోరాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి తలా ఒక చెయ్యి వేశారు. వేసిన తర్వాత ఆ చేపలు బయటకు తీసేలేకి 2 దోణెలు నింపారంట చేపలు. 2 దోణెలు అంటే మనం అనుకో 2 పడవలు అనుకుందాం. 2 పడవల నిండా వాళ్ళు చేపలు పట్టారు. ఇక పేతురికి ఆశ్చర్యమైపోయింది. ఎక్కడ వల వేస్తే ఏ చేపలు పడతాయో మాకు బాగా తెలుసు, అయితే ఈయనకేం తెలుసు? ఈయన ఏమనుకుంటారు? మామూలుగా యేసు ప్రభువుని ఏమనుకుంటారు? ఈయన వడ్లవాణి కుమారుడు కదా, ఈయన తల్లి మరియ కదా, ఈయన అన్నదమ్ములు అప్పచెల్లెలు మనకు తెలుసు కదా, మరి ఈయనకి చేపలు పట్టే ఆ వృత్తి అనేది ఈయన కాదు కదా, మరి ఈయనకి ఎట్ట తెలిసింది అని వాళ్ళు పడిపోయారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి ఆయన ఎవరైనా సృష్టికర్త అయినా దేవుడు. ఎక్కడ ఏ చేపలు ఉన్నాయో ఆయనకు బాగా తెలుసు. ఎవరు హృదయంలో ఏముందో తెలుసు, ఎవరు మనసులో ఏం తలంచుతున్నారో తెలుసు, ఎవరు ఏది ఆలోచిస్తున్నారో తెలుసు. ఆయనకి సమస్తము తెలుసు. ఆయనకి తెలియకుండా ఏది కూడా లేదు. వీళ్ళ ఇక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పిన మాటను బట్టి ఏం జరిగింది అక్కడ? అద్భుతం జరిగింది. 2 దోణుల మీద చేపలు. వీళ్ళరా ఆయన మాట విని ఆయన మాట ప్రకారం మనం చేస్తే మన జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. వీళ్ళరా చూడండి, ఆయన మాట వింటే ఏం జరుగుతుందో ఆ ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మొదటి నుంచి 2 మాటలు మనం చదువుదాం. ఆయన మాట వింటేనంట మనకు అన్ని దీవెనలంట. ఆయన మాట విని చూసారా, ఆయన ఆజ్ఞల చొప్పున మనం నడుచుకుంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుతాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదు, నీవు పొలములో దీవించబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుబ్బిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడను. చాలు.
ఆయన మాట వింటే నీకు అన్ని దీవెనలే. ఆయన మాట వినాలి మనం. ఆయన మాట మనం విని ఆయన మాట ప్రకారం మనం చేయగలిగితే మనకన్నీ దీవెనలే, మనకన్నీ ఆశీర్వాదాలే. కనుక చూసారా, పేతురు యేసు ప్రభు వారి యొక్క మాట విని వల వేసినాడు, ఆ విస్తారమైన చేపలు పట్టాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం కూడా యేసయ్య మాట విని ఆయన మాటకు లోబడి ఆయన మాట ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మనకు అన్ని దీవెనలు, ఆశీర్వాదాలు మనకు మెండుగా కలుగుతాయని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. వారు పిల్లలు కావచ్చు, వారు పెద్దలు కావచ్చు, వారు వృద్ధులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, పేదవారు కావచ్చు, దరిద్రులు కావచ్చు, ఎవరైనా సరే ఆయన మాట వింటే దీవెనలు, ఆయన మాట వింటే ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహిస్తారు. తర్వాత ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట రాస్తుంది. ఏమనంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణముల నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారండి, ఆయన మాట విని ఆ మాట ప్రకారము అనుసరించి నడుచుకుని నీడలా మనకు నిత్య జీవం, మనకు మరణము లేదు, మరణములో నుండి జీవములోనికి మనము దాటి ఉన్నామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియమైన దేవుని మీద కాబట్టి ఆయన మాట వింటే మనకు నరకము లేదు. ఆయన మాట వింటే మనకు మరణం లేదు. ఏ మరణము? ఆత్మ సంబంధమైన మరణం లేదు మనకి. కనుక ఆయన మాట విని ఆయన మాటకు లోబడి ఆయన చెప్పింది మనం చేసిన యెడల మన జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. పిల్లలు, దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ కానా అనేటువంటి ఒక ఊరిలో ఒక వివాహము జరుగుతుంది. ఆ వివాహములో ప్రజలు గుంపులు గుంపులుగా బంధువులు రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ కానా వివాహానికి వచ్చారు. ఆ వివాహములో వారు యూదుల ఆచారం ప్రకారము వారికి ద్రాక్షారసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వారి వివాహాల్లో ద్రాక్షారసాన్ని ఎక్కువగా వాళ్ళు ఉపయోగిస్తారు. కనుక వారందరూ బంధువులు, చుట్టాలు, అనేక మంది జన సమూహాలు వచ్చారు. వారు మంచిగా భోజనాలు చేసుకున్నారు. అయితే మధ్యలో ఏం జరిగిందంటే ద్రాక్షారసము అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయింది. ఇక్కడ ఆ వివాహానికి వచ్చిన ప్రజలందరూ కూడా గొణుగులు, సొణుగులు, మా దగ్గరకు వచ్చేలేక అయిపోయిందా ద్రాక్షారసము అని గొణుక్కుంటున్నారు, సణుక్కుంటూ ఉన్నారు. ఇలాగ మరియమ్మ ఏం చేసిందంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా ప్రభువా, మరి వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది కాబట్టి అనేక మంది గొణుక్కుంటున్నారు, సొణుక్కుంటున్నారు, ఇప్పుడు ద్రాక్షారసం కావాలయ్యా అని చెప్తే, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అంటాడు. అప్పుడు అక్కడ ఉండేటువంటి పరిచారకులను చూసి మరియమ్మ ఏమంటదంటే, మీరు ఆయన ఏం చెప్తే అది మీరు చేయండి అని వాళ్ళకి చెప్పేసి ఆమె వెళ్ళిపోరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పరిచారకులు యేసు ప్రభు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన సమయం వచ్చింది. అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయి. 6 రాతి బాణాలు అక్కడ ఉంటే యేసు ప్రభు వారు ఆ పరిచారకులను చూసి, మీరు ఆ రాతి బాణాల నిండా నీళ్లు నింపండి అని చెప్పాడు.
6 రాతి బాణాల నిండా మీరు ఏం చేయాలి, నీళ్లు నింపండి అని అన్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఆ నీళ్ళన్నీ కూడా వాళ్ళు నింపేశారు. నింపేసిన తర్వాత యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్పారు, ప్రభా నీళ్లు నింపేసాము అని అన్నారు. సరే, ఇప్పుడు ఆ నీళ్లు మీరు ఏం చేస్తారంటే విందు ప్రధాని దగ్గరికి తీసుకుని వెళ్ళండి అని అన్నారు. వాళ్ళు ఏం చేశారంటే విందు ప్రధాని దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆ నీళ్లు ఆయనకు అప్పచెప్పారు. ఆ విందు ప్రధాని ఏం చేశాడంటే ఆ నీళ్లు చేతిలో పోసుకొని ఆయన రుచి చూచాడంట. రుచి చూస్తే ఎలాగున్నాయి నీళ్లు? మధురమైన ద్రాక్ష రసము. నీళ్లు ఏమైపోయినాయి? నీళ్లు మధురమైన ద్రాక్ష రసముగా మారిపోయినాయి. ఆ ద్రాక్ష రసం ఆయన చూసి, ఏమయ్యా ఎంత మంచి ద్రాక్ష రసాన్ని మీరు పెట్టుకొని నాకు జబ్బు రసం పోస్తారా మీరు? ఏమంటున్నాడు? వాళ్ళని అపార్థం చేసుకున్నాడు ఆ విందు ప్రధాని. కానీ వాస్తవంగా మనం చూస్తే ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విధంగా ద్రాక్షరసంగా మారాయి అనేటువంటిది పరిచారకులకే తెలుసు, కానీ ఇక్కడ ఎవరికి కూడా తెలియదు. వీళ్ళు నవ్వుకుంటున్నారు, మనం మంచినీళ్ళు చేరుకొస్తే వీళ్ళు ద్రాక్షరసం అంటున్నాడు ఏంటి అని. చూసారా? అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కానా వివాహములో ఆయన నీళ్లను ద్రాక్షరసముగా ఆయన మార్చాడు. ఆయన మాట వింటే అద్భుతాలు జరుగుతాయి. ఆయన మాట వింటే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన మాట వింటే గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి పేతురు ఏం చేశాడు? ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకు ఒక చేప కూడా పడలేదు ప్రభువా, మరి ఇప్పుడు ఏం పడతాయి? వద్దులే ప్రభువా. లేదు పేతురు, ఏంతోనే మరి ఆ యొక్క వల తీసుకొని వెయ్యి అన్నాడు. వేశాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. విస్తారమైన చేపలు పడ్డాయి. ఇప్పుడు ఏం జరిగింది? పక్కనుండే వాడిని వీళ్ళని ఏం చేశాడు? పిలుచుకున్నాడు, సహాయం అడిగాడు. ఆ వలను బయటికి తీస్తే ఆ 2 దోణెల నిండా చేపలు నింపారు. పిల్లలు చూడండి. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మొట్టమొదట సీమోను పేతురు దేవుని పని చేశాడు. ఏం చేశాడు? ఆయన దేవుని పని చేశాడు. ఏం పని చేశాడు? దేవుని సేవ జరిగేదానికి సహకరించాడు. ఆయన ధోనిలో యేసు ప్రభుని వచ్చబెట్టుకున్నాడు. అవునా కదా? వచ్చబెట్టుకున్నాడు. యేసు ప్రభుకి సహాయం చేశాడు. అవును ప్రభా, నీ ముందు మీ సేవ కానివ్వండి, ఆ తర్వాత నా పని చూపుతారు అన్నట్టుగా ఏం చేశాడు? ఆ ధోనిలో ఆయనకి స్థలం ఇచ్చాడు. ఆయన ధోనిలో కూర్చుండి ఆ వచ్చిన వాళ్ళందరికీ బోధించాడు వాక్యాన్ని. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, పేతురు నీవు లోతునకు పంపించు, వలవేయాలి. ఇప్పుడు వలవేయంగానే విస్తారమైన చేపలు పడ్డాయి. చూసారా? అంటే దేవుడు ఏం చేశాడు? మొట్టమొదటిగా దేవుని పని జరిగింది. సీమోను పేతురు దేవుని పని జరిగించాడు. తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆయన పని జరిగించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మొట్టమొదటిగా దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అంటే దేవుని సేవ కొరకు మనము ప్రయారిటీ ఇవ్వాలి. అంటే దేవుని సేవకు మొట్టమొదటి స్థానం మనం ఇవ్వాలి. మొట్టమొదటిగా దేవుని పని మనం చేయాలి. దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు ఆయన చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అది మనం ఆ సత్యాన్ని మనం తెలుసుకొని మనం ముందుకు కొనసాగాలి. సరే, ఇప్పుడు మనం గమనించినప్పుడు సీమోను పేతురు ఏం చేశాడు? ఆ పట్టినటువంటి చేపల రాశిని బట్టి ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా నేను పాపాత్ముడును. ఏమన్నాడు? అయ్యా నేను పాపాత్ముడును అయ్యా అంటాడు. 8వ వచనంలో చూడండి. 8వ వచనంలో సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడునని చెప్పాను. ఏమన్నాడు? ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడయ్యా అన్నాడు. ఎవరండి?
ఎవరు చెప్పారన్నమాట? సీమోను పేతురు నేను పాపాత్ముడను అని చెప్తున్నాడు. అంటే ఆయన ఎదుట సాగిలపడ్డాడు కదా. చూడండి, సీమోను పేతురు అది చూసి యేసు మోకాడు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడునని చెప్పాను. నన్ను విడిచిపో ప్రభువా, నేను పాపాత్ముడయ్యా. పాపాత్ముడు అంటే నేను ఎన్నో పాపాలు చేశానయ్యా, నేను పాపాత్ముడయ్యా, నన్ను విడిచిపో. యేసు ప్రభు విడిచిపెట్టిపోయేదానిగా వచ్చింది పేతురు దగ్గరికి. అతను పాపాత్ముడే కావచ్చు, అతడు పాపి కావచ్చు. ఆ పాపిని రక్షించి పరలోకంలో చేర్చడానికి యేసు ప్రభు పరలోకం నుండి భూమికి వచ్చాడు. ఆయన అర్థమవుతుందా? విడిచిపోయేదానికి కాదు ఆయన వచ్చింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఆయన విడిచిపెట్టిపోయేదానికి కాదు ఆయన వచ్చింది. ఆయన నీతిమంతుల కోసం రాలేదు, ఆయన వచ్చింది ఎవరి కోసం వచ్చాడు? ఆయన పాపుల కోసం వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు మరి పేతురు అని అంటున్నాడు, అయ్యా నేను పాపాత్ముడినని ఆయన ఒప్పుకుంటున్నాడు. నేను పాపాత్ముడయ్యా, నన్ను విడిచిపెట్టి ఓ ప్రభా అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన వచ్చింది విడిచిపెట్టడానికి, ఒట్టి చేతితో పోవడానికి కాదు, కానీ ఆయన పేతురు యొక్క జీవితాన్ని మార్చి ఆయన సేవలో వాడుకోవడం కోసమే పేతురుతో మాట్లాడుతున్నాడు. సరే, అర్థమేగా? ఏమంటున్నాడు ఇప్పుడు? పేతురు తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. పిల్లరా, పేతురు ఒక్కడే పాపాత్ముడు కాదు, పేతురు ఒక్కడే పాపం చేసినాడు కాదు. బైబిల్ చెప్తుంది రోమపత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండా పోతున్నారు. అందరూ పాపం చేస్తున్నారు. కొంతమంది తెలిసి పాపం చేస్తున్నారు, కొంతమంది తెలియక పాపం చేస్తున్నారు, కొంతమంది బరి తెగించి పాపం చేసేవాడు ఉన్నారు. అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి పాపం వలన వచ్చే జీతం ఏంటంట? మరణం. రోమపత్రిక 6:23 పాపము వలన వచ్చే జీతము మరణము. సరే, కనుక మానవులందరూ కూడా ఏం చేస్తున్నారంటే పాపం చేస్తున్నారు, పాపములో జీవిస్తున్నారు. కనుక పాపం వలన వచ్చే జీతము మరణం. జీతం, ఒకరు ఒక పని చేస్తే జీతం ఇస్తారు. ఒక షాపులో ఏదైనా పనికి కుదిరారు అనుకోండి, 5,000 6,000 జీతం ఇస్తారు. ఎందుకంటే అక్కడ పని చేస్తున్నాడు కాబట్టి. అదే రీతిగా పాపం చేస్తున్నారు కాబట్టి, పనులు చేస్తున్నారు కాబట్టి, పాపం చేస్తూ కూడా జీతం ఇస్తారంట. ఏంటి ఆ జీతం తెలుసా? మరణం, నిత్య మరణం. అగ్నిగంధకము జీతం అంటే గొండం. అక్కడ అగ్నితో పురుగు చావుతో ప్రేమను దేని భయంకరమైన పాపము. 1 కొరింథీ 5:1 మనం గమనిస్తే అక్కడ ఒకడు తండ్రి భార్యనే ఉంచుకున్నాడంట. ఇలాంటి పనులు మరి అన్ని జనులు కూడా చేయరు అంటున్నాడు. ఇలాంటి పనులు అన్ని జనులు కూడా చేయరు అని అంటున్నాడు. ప్రేమను దేని పెట్టారా? మరి ఆ తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అంటే ఉంచుకోవడాలు జరుగుతున్నాయి ఎక్కువగా. వాళ్ళ భర్తను వీళ్ళు ఉంచుకోవడం, వీళ్ళ భార్యను వాళ్ళు ఉంచుకోవడం, ఇవంతా ఏంటి? పాపము, అక్రమ సంబంధాలు. అందుకే ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలనని మరి వాక్యాల్లో మనం చూడగలుగుతూ వస్తున్నాం. పురుషులారా మీ భార్యను ప్రేమించండి అని వాక్యం చెప్తుంది. స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని వాక్యం చెప్తుంటే, ఇతను పోయి వేరే వాళ్ళ భార్యను ప్రేమిస్తాడు. వాడు భార్యలు ఏం చేస్తారు? ఆయనకు లోబడకుండా ఏదో వాడికి లోబడుకుంటారు. అంతా వాక్యానికి వ్యతిరేకమే, అంతా వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు తప్పించుకోరు దేవుని చేతిలో. వాళ్ళు శిక్ష అనుభవిస్తారు, వాళ్ళకు పనిష్మెంట్ ఉంటుంది. తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డల మీదకి వస్తాయంట. పిల్లరా, తల్లిదండ్రులు చేసిన పాపాలు ఎవరి మీదకి వస్తాయి?
బిడ్డల మీదకి వస్తాయని వాక్యంలో రాసి పెట్టింది. కాబట్టి పాపం చేయవాడు పాపానికి దాసుడని రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంటే మీరు పరిశుద్ధులుగా ఉండుటికే మీరు పిలువబడితేరని చెప్తాడు పౌలు. దేనికి పిలువబడ్డారు? మీరు పరిశుద్ధులుగా ఉండడానికే మీరు పిలువబడ్డారు. మీరు పాపం చేయడానికి పిలువబడలేదు. పాపముల నుండి ఆయన విడిపించాడు యేసు ప్రభు. కాబట్టి మీరు పరిశుద్ధులు. 1 పేతురు 1వ అధ్యాయము 14-16 వచనాలు మనం గమనిస్తే అక్కడ ఉన్న మాటలు ఏంటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి అని రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా జీవించాలి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే మరి ఆ పాపం వలన వచ్చే జీవితం మరణం అని మనం చూడగలుగుతూ వస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఇలాంటి పాపులను రక్షించడానికే, వారి జీవితాలను మార్చడానికి, వాళ్ళ బ్రతుకులు మార్చడానికి, వారి పద్ధతులు మార్చడానికి, వాళ్ళను నరకము నుండి విడిపించి పరలోకానికి వారసులుగా చేయడం కోసమే యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనములో మనం గమనిస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినటువంటి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని రాయబడింది. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనములో రాయబడిన మాట ఏంటంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ప్రాణి మీద మోసుకొనెను అని రాయబడింది. ప్రియులరా, అలాగే రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో మనం గమనిస్తే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మన విరుద్ధను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని రాయబడింది. చూసారా, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, నా కోసం, మన ప్రజలందరి కోసము యేసు ప్రభు ఆయన సిలువలో బలి పశువుగా ఆయన వధించబడ్డాడు. మనందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయి. అందుకే ఆయన ముఖం మీద ఉమ్ము వేసుకున్నాడు, గడప చెంపలు పెరిగించుకున్నాడు, మరి తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ఆయన డొక్కలో బల్లెం పోటు పొడిచారు, చేతుల్లో చెలలు కొట్టారు, కాళ్ళలో చేల కొట్టారు. యేసు ప్రభు ముఖం మీద ఉమ్ము వేశారు. ఎన్నో శ్రమలు అనిపించాడు ఆయన. ఎందుకని అనిపించాడు? మనల్ని పరలోకానికి వారసులుగా చేయడం కోసమే. మనం చేసిన పాపాలన్నీ, ఆ శిక్ష అంతా ఆయన మీద మోసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు మరి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 9వ వచనాలు మనం చదివితే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేయను. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేయనని అక్కడ వాక్యంలో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనములో చూడండి, యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన్ను మృతులలో నుండి లేపి ఉన్నాడని నీవు నమ్మిన యెడల నీవు రక్షించబడదు అని అక్కడ రాసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రీతిగా పాపాలను కూడా యేసు ప్రభు నామములో మనం ఒప్పుకొని ఆయన రక్తములో కడుక్కొని శుద్ధి చేసుకొని మనము మరి యేసుక్రీస్తు ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించుకొని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది ఎంతో పరిశుద్ధంగా, పవిత్రంగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ చేత మనము నింపబడతాం. దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా మరలా ఆ పొరపాట్లు చేస్తూ ఉంటే మరలా వాళ్ళు ఏం చేస్తున్నారని తెలుసా? మరలా యేసు ప్రభుని సిలువ వేస్తున్నారని దేవుని వారికి తెలియజేస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతాను. ఒకసారి వెలిగింపబడి
పరలోక సంబంధమైన వరమును రుచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుసరించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. యేసుప్రభు నమ్ముకొని బాప్తిజం తీసుకొని పరిశుద్ధంగా జీవిస్తూ మరలా పాపం చేస్తుంటే మరలా యేసుప్రభుని ఏం చేస్తున్నారట? సిలువ వేస్తున్నారు. మరలా యేసుప్రభు సిలువ వేస్తున్నారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రేమ చేపెట్టారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చిన రక్షణ వణకుతో భయముతో కాపాడుకోవాలని మరి ఫిలిప్పీ పత్రిక 2:12 రాయబడింది. దేవుడిచ్చిన రక్షణ వణకుతో భయముతో కాపాడుకోవాలని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తున్నప్పుడు మరి ఈ యొక్క లూకా సువార్త 5వ అధ్యాయములో మరి సీమోను పేతురు ఆయన ఒప్పుకుంటున్నాడయ్యా, నేను పాపాత్ముడును, నన్ను విడిచిపెట్టు ప్రభు, నన్ను విడిచిపెట్టు పో ప్రభు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వచ్చింది పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు, కానీ విడిచిపెట్టి పోయేదానికైనా రాలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ వస్తుంటున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 9వ వచనం చూడండి. 9వ వచనం లూకా సువార్త 5:9 ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వాళ్ళందరూ విస్మయ మందిరి. అలాగున సీమోనుతో కూడా పాలువారైన జబదే కుమారులకు యాకోబును యోహానును విస్మయ మందిరి అంటే మరి ఎందుకు వాడు విస్మయ మందిరి అంటే వాళ్లకు చేపలు విస్తారమైన చేపలు పడ్డాయి, అందుకు వాళ్ళు ఆశ్చర్యపడిపోయినారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్తున్నాడు చూడండి. మరి 10వ వచనంలోనే అందుకు యేసు భయపడకుము, ఎప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవైందో అని సీమోనుతో చెప్పాడు. ఎప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఎందువు అని చెప్పాడు. మనుష్యులను పట్టువాడవై ఎందువు. ఇక్కడ మనం గమనిస్తే 11వ వచనంలో వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎవరు యేసు ప్రభు ఇక మీదట నీవు మనుషులను పట్టువాడవై ఎందువు అని అన్నాడు. మనుషులను పట్టాలంటే ఏ వాక్యం కావాలి? ఇప్పుడు దాకా ఏం పట్టాడు? చేపలు పట్టాడు. ఇప్పుడు మనుషులను పట్టాలంటే ఏ వల కావాలి? వాక్యం అనే వల. అది ఈ వాక్యం అనే వల వేశాడు పేతురు. ఒక్కసారిగా 3000 మంది ఆ వల్ల పడ్డారు. ఎవరిలో? వాక్యం అనే వల్ల పడ్డారు వాళ్ళు. పేతురు వాక్యం చేస్తుంటే వాళ్ళందరూ 3000 మంది మారు మనసు పొంది బాప్తిజాలు తీసుకున్నారంట. వాళ్ళు చూడండి, అపొస్తలుల కార్యములు 37వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37 నుంచి 42వ వచనం వరకు చదువుకుందాం. వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దుమని పేతురును కడమ అపొస్తలులను అడుగుగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున
బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరినీ వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఎంతనో అనేక విషయములు మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చూడండి, ఏ వల వేశాడు పేతురు? వాక్యం అనే వల. అంటే వాక్యం చెప్తున్నాడు. యేసు ప్రభు శిలువ మరణ పునరుత్థానం గురించి చెప్తాడు. ఈ అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణ పునరుత్థానం గురించి చెప్తూ ఉంటే, సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడుండే వాళ్ళందరూ కూడా వాళ్ళు నమ్మారు. నిజమయ్యా, నువ్వు చెప్పేది నిజమే, మేమందరం పాపులమే, మా పాపాల కొరకు యేసయ్య సిలువ వేయబడ్డాడు, గాయాలు పొంది రక్తం కాచి ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడని మీరు చెప్తున్నారు. మేము వింటున్నాం, నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, మా పాపాలను మేము ఒప్పుకుంటున్నాం, ఆయన రక్తంలో కడుక్కుంటున్నాం, మాకందరికి బాప్తిజాలు ఇవ్వండి అని వాళ్ళు ఏం చేశారంట? బాప్తిజాలు అడిగి తీసుకున్నారు. ఎంతమంది? 3,000 మంది. ఒక్క ట్రిప్పులో 3,000 మంది ఆత్మలను పట్టాడు. ఎవరు? పేతురు. మరి మనం ఎన్ని ఆత్మలు పెట్టాం? మనం ఎంతమంది ఆత్మలు పెట్టాం? ఎంతమంది ఆత్మలకు వాక్యం అని వల వేశాం? ఏం పెట్టారా? దేవుడు ప్రతి వారిని రేపు లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు ఏం చేయాలా? ప్రతి ఒక్కరు లెక్క చెప్పాలి. దేవునికి లెక్క చెప్పాలి. ఇదిగో ప్రభా, నేను పలానా వాడికి వాక్యం చెప్పాను, పలానా వాడికి సువార్త చెప్పానయ్యా, వాళ్ళు మారారయ్యా, నిన్ను నమ్ముకున్నారయ్యా, ఇదిగో ఇంతమందికి బాప్తిజాలు ఇప్పించాం ప్రభా అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. కనుక వాళ్ళు ఏం చేశారంటే 3,000 మంది ఏం చేశారు? వాళ్ళు బాప్తిజాలు పొందారు. పొంది ఏం చేశారు వాళ్ళు? 42వ వచనములో, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనములో, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. అది సహవాసం అంటే. ఏదో ఆదివారం ఒక రోజు అటెండెన్స్ చేసుకొని పోయేవాళ్ళు కాదు సహవాసం అంటే. సహవాసం అంటే మందిరంలో సహవాసంలో ఏముంటది? సంఘ ప్రార్థన ఉంటుంది, బైబిల్ స్టడీ ఉంటుంది, ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, స్త్రీల ప్రార్థనలు ఉంటాయి, విజ్ఞాపన ప్రార్థనలు ఉంటాయి. ఈ సహవాసంలో పాల్పంపులు పొందకుండా ఆదివారం ఒక్కరోజు వచ్చి కూర్చొని తూగి నిద్రపోయి లేదు అన్నప్పుడు మేరకు వచ్చి ఇంటికి పోతే ఏ ప్రయోజనం ఉంటుంది చెప్పండి? వాళ్ళు ఆత్మీయ జీవితంలో ఎదగలేరు. దినదినము ఆత్మీయ జీవితంలో చల్లారిపోయే వాళ్ళుగా ఉంటారు. ప్రభు కొరకు సాక్షులుగా నిలబడలేరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు నువ్వు ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తారనంటే సంఘ సహవాసములో అన్ని కార్యక్రమాలు, బైబిల్ స్టడీ, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఇవన్నీ నువ్వు కార్యక్రమాలు పొందితే అప్పుడే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగగలుగుతావు. అర్థమవుతున్నా? ఏదో ఒక ఆదివారం వచ్చేసి ఏదో ఒక ₹10 కానికేసేసి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం ఉంటుంది? ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి
జాగ్రత్త పడాలి. చివరి దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడున్నా? చివరి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాకటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మన ఆత్మీయ జీవితాలు ఏం చేయాలి? మనము పట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితాలు పట్టుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ 3000 మంది వారు బాప్తిసాలు పొందినట్లుగా మనం చూడగలుగుతూ వస్తున్నాం. సరే, ఈ యొక్క 5వ అధ్యాయం లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాస్తుంది. ఏమని? వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి. సమస్తాన్ని విడిచిపెట్టేశారంట వాళ్ళు. ఎవరు వాళ్ళు? పేతురుతో కూడా పాలివారు, చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే సమస్తాన్ని విడిచిపెట్టేశారు. పనులు కూడా విడిచిపెట్టేశారు. వాళ్ళు చేసే పనులు విడిచిపెట్టారు. ఏంటి వాళ్ళు చేసే పని? చేపలు పట్టే పనులు విడిచిపెట్టేశారు. తర్వాత వాళ్ళు చేసే పని ఏంటి? ఆ పట్టిన చేపలు అమ్ముతారు, వ్యాపారం చేస్తారు. వ్యాపారాలు కూడా విడిచిపెట్టేశారు. వాళ్ళు వ్యాపారాలు విడిచిపెట్టేశారు. వాళ్ళు పనులు విడిచిపెట్టేశారు. మాకేమవుతాయా, మాకేం అవసరం లేదు, మాకు యేసయ్య కావాలని యేసయ్యని వాళ్ళు ఏం చేశారు? వెంబడించారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాట్లాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలని చెప్పాడు. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనములో రాయబడింది. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించవలెను అన్నాడు. అంటే యేసు ప్రభువుని వెంబడించాలంటే ఏం చేయాలా? యేసు ప్రభువుని వెంబడించాలంటే ఏం చేయాలా? తన సిలువని ఎత్తుకొని వెంబడించాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిలువ ఉంటుంది ప్రియులారా. యేసు ప్రభువు సిలువ, ఆయన సిలువ మోసాడు. ఆయన శ్రమలు ఆయనకు ఉన్నాయి, ఆయన అనుభవించాడు. అయితే మనకు కూడా కొన్ని శ్రమలు ఉన్నాయి. మనకు కూడా ఒక సిలువ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిలువ ఉంది. నిద్రనే సిలువ. ఏమంటే కొంతమందికి నిద్రనే సిలువ. తోగుతా ఉంటారు, కళ్ళు మూసుకుంటారు, ఆ పక్కన వాళ్ళు ఆ ఓళ్ళ మీద పడుతుంటారు. ఏది ఇది? నిద్ర. వాక్యం చెప్తా ఉంటే వాక్యం వినాల్సింది పోయి నిద్రలు పోతా ఉంటే ఏమి ఎదుగుతారు దేవుణ్ణిలో? దేవుని దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. కాబట్టి ప్రతి వారికి ఏముంది? ప్రతి వారికి ఒక సిలువ ఉంది. ఏమంటే ప్రతి వారికి ఒక సిలువ. అందుకే నన్ను గోబాకు అంటాడు భర్త, ఇదొక సిలువ. ఏడుగులో మందిరానికి పోతున్నాను, చర్చికి పోతున్నాను, రోజు చర్చి అంటే చర్చి ఇది అని బట్టి ఇది బాబాకు అంటాడు. ఏం చేయాలి? ఇంకా భర్త మాట వినాలన్నా, దేవుడి మాట వినాలన్నా? ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. ఆయన ఇంటూ మందిరానికి రాడు, ఆయనకి ప్రార్థన అలవాటు లేదు, దేవుని స్తుతించే అనుభవం ఆయనకి లేదు. ఆయన బాగున్నా వచ్చే వాళ్ళని కూడా ఏం చేస్తాడు? ఆటంకపరుస్తాడు. ఇది ఒక సిలువ, భరించాలా, కట్టుకొని రావాలా. అర్థం అవుతుందా? సిలువలు అంటే మామూలు సిలువలు కాదు. ఏమండి, మామూలు సిలువ కాదు ఇది. ఇదొక శ్రమ. అందుకే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సిలువ అంటే ఏంటంట? శ్రమలు. సిలువ అనగా శ్రమలు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఏముందంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. ఏమంట? ఎవరికి వస్తాయి శ్రమలు? ఏమండి, శ్రమలు ఎవరికి వస్తాయి?
లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అని అన్నాడు. ఎవరికి వస్తాయి శ్రమలు? నామకార్థపు క్రైస్తవ జీవితం జీవించే వాళ్ళకి శ్రమలు రావు. ఎందుకంటే నామకార్థం జీవితం జీవించే వాళ్ళు ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, మందిరానికి కూడా క్రమంగా పోరు. వాళ్ళకి రావు శ్రమలు. ఎందుకని? వాళ్ళు అపవాది సంబంధులు. యేసు ప్రభు పేరు పెట్టుకొని ఉంటారు వాళ్ళు, అంతేగాని వారు అపవాది సంబంధులు. అందుకే వాళ్ళకి శ్రమలు రావు, వాళ్ళకి కష్టాలు రావు. ఎందుకని? అపవాదులు జోలికి పోదు. వాళ్ళు మనవాళ్ళు వాళ్ళతో ఎందుకో గమ్ముకోండి అని అంటది. ఎందుకని? వాళ్ళు మనవాళ్ళు దెయ్యాల పద్ధతులు, దెయ్యాల ఆలోచనలు, దెయ్యాల కోరికలు ఇట్లాంటివి ఉంటారు. పేరుకు మాత్రమే యేసు ప్రభుని ముందు పెట్టుకుంటారు, అడ్డంగా చేసేదంతా పాడు పనులే. ప్రేమను చేరిపెట్టారా? ఎలాంటి వాళ్ళకి శ్రమలు రావు, కష్టాలు రావు. ఎవరికంటే భక్తిగా ఎవరైతే జీవిస్తారో, వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే వాక్యానికి లోబడతారో, ఎవరైతే ప్రార్థనా పరులుగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధులుగా జీవించడానికి ఇష్టపడతారో, ఎవరైతే పరలోక రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఉంటారో, ఇలాంటి వాళ్ళకి వస్తాయి శ్రమలు. మిగతా వాళ్ళకి శ్రమలు రావు, మిగతా వాళ్ళకి కష్టాలు రావు. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పండి? ఇప్పుడు చెప్పాను కదా నేను. ఎందుకు రావు వాళ్ళకి అంటే, వాళ్ళు లోక సంబంధులు, లోకానుసారంగా జీవిస్తారు. వాళ్ళు ప్రార్థన చేయరు, ఉపవాసాలు ఉండరు. ఉండేది ఎవరండి ఉపవాసాలు? భక్తిగా ఉండేవాళ్ళే ఉపవాసాలు ఉంటారు. ఒళ్ళు నలగొట్టుకుంటారు, ఉపవాసాలు ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు, దేవుని కొరకు భక్తిగా జీవిస్తారు, వాక్యానుసారంగా జీవిస్తారు. ఇలాంటి వాళ్లకు ఈ శ్రమలు వస్తాయి. ఈ లోకంలో ఎవరికైతే శ్రమలు వస్తాయో వాళ్ళే పరలోక రాజ్యానికి వారసులు. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం అనుకుంటున్నాను. అక్కడ రాసింది. ఎవరండి వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, వాళ్ళని గురించి చెప్తూ ఉన్నారు. చూడండి, 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. అందుకు నేను అయ్యా అతడు ఇలాగు నాతో చెప్పెను. 13 కూడా చదవండి. 13 వచ్చిన. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీద ఆకలినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండదెబ్బను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏదైనగా సింహాసనం మధ్యమంతుడు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఎవరండి పరలోకంలో ఉండేది? ఎవరు వీళ్ళు? మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు. ఈ భూలోకములో వీళ్ళు మహాశ్రమలను అనుభవించిన వాళ్ళు. వీళ్ళు ఎవరు? వీళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు వీళ్ళు. ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? గుంపు కనపడతా ఉంది అంటే వీరు భూలోకములో మహా శ్రమలను అనుభవించిన వారు. వాళ్ళు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను వారు తెలుపు చేసుకున్న వాళ్ళు. లోకములు ఎవరైతే శ్రమలు అనుభవిస్తారో వాళ్ళే పరలోక రాజ్యములో ఉంటారు.
ఈ లోకంలో సుఖం అనుభవించారనుకోండి, సుఖం అనుభవించిన ధనవంతుడు లాజరు కథలో, ధనవంతుడు ఎక్కడున్నాడు ధనవంతుడు? అగ్నిగుండంలో యాత్ర పడుతున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో సుఖం అనుభవించాడు కదా ఆయన. అయ్యగారు బాగా తిన్నాడు, తాగాడు, సుఖించాడు. ప్రతిరోజు కోరిని తిండి, కోరిన వస్త్రాలు, ఓదా రంగు వస్త్రాలు ధరించుకునేవాడంట ఆయన. కోరిని తిండి తినేవాడంట. ఎక్కడున్నాడు ఇప్పుడు? అగ్నిగుండంలో యాతన పడుతున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, లాజరును పంపించి ఆ నీటి చుక్కన నాలుగు మీద వేస్తే నా దాహమో తీరిపోతుందా అంటున్నాడు. అప్పుడు అన్నాడు అబ్రహాం, ఏమన్నాడు? నా కుమారుడా, నీ జీవితాంతం అంతా కూడా తిన్నావు, తాగావు, సుఖించావు, అనుభవించావు, కాబట్టి నువ్వు అగ్నిగుండంలో యాతన పడాల్సిందే. లాజరు చూసావా? లాజరు ఎన్నో కష్టాలు అనుభవించాడు ఆయన దేవుని కొరకు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, ప్రార్థనా పరుడుగా జీవించాడు, భక్తిగా జీవించాడు. అందుకే ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. భూలోకములు ఎవరైతే శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు అనుభవిస్తారో ఆ పరలోకంలో వాళ్ళకి నెమ్మది, అక్కడ సుఖం, అక్కడ సంతోషం, అక్కడ ఆనందం అనేటుంటారు. ప్రియులారా, అదే చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు వీరు? మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కున్నటువంటి వారు వాళ్ళండి ఈ లోకంలో అలాటప్పగా జీవించేవాళ్ళు, వేషధారులుగా జీవించేవాళ్ళు, లోకానుసరంగా జీవించేవాళ్ళు, పాపములో జీవించేవాళ్ళు. ఏమండి, ఇట్లాంటి వాళ్ళు పరలోక రాజ్యంలో వాళ్ళకి స్థానము లేదు ప్రియులారా. ఇక్కడ మనం గమనించినప్పుడు ఎలాగున్నారు వాళ్ళు? వీరు మహా శ్రమల నుండి వచ్చిన వారు. ఈ శ్రమలు రాకపోతే ఏమంటే, మల్లెపువ్వు ఉంది కదా, మల్లెపువ్వు లాగుంటే సువాసన వస్తుందా? అది ఎలాగొస్తుంది సువాసన? ఆ మల్లెపువ్వు నలిగిపోయి వాడిపోతే అందులో నుండి కారే రసములో నుండి సువాసన వస్తుంది. అది నలగల. నీవైనా, నేనైనా, ఎవరైనా నలగాలి, శ్రమలు అనుభవించాలి. అర్థమవుతుందా? కాబట్టి యేసు ప్రభు అన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరినెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. యోహాను సువార్త 16:33 ఏమన్నాడు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి అన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినోడే క్రైస్తవుడు, శ్రమలు రానోడు క్రైస్తవుడు కాదు. అర్థమవుతుందా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం శ్రమలను అనుభవించాల్సిందే. ఏందబ్బా, దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి ఒకటే శ్రమలు, ఒకటే కష్టాలు, ఒకటే బాధలు, ఏందయ్యా ప్రభువా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. శ్రమ దినమన నీవు కృంగిని ఎడలా నీవు చేతగాని వాడు అవుతావని ఆ వాక్యములో రాసి పెట్టుంది. ప్రియమైన దేవుని. కనుక ఇలాంటి శ్రమల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. ఎలాంటి శ్రమల్లో? 91వ కీర్తన 15వ వచనం చూడండి. శ్రమలలో నేను మీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. ఏమండి, మనకొచ్చే శ్రమలు ఇవన్నీ ఎలాంటివి? సులభని శ్రమలు. చదవండి 91వ కీర్తన 15వ వచనం. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. చూసారా? శ్రమల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అర్థమవుతుందా? షడ్రకు, మేషకు, అబేద్నెగోను ఎక్కడేశారు? ఎక్కడేశారమ్మా? మరి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17 నుంచి 30 వచనాల వరకు చదివితే అక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగోను ఎక్కడేశారు? అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోనుని అగ్నిగుండంలో వేశాడు. ఎందుకంటే నెబుకద్నెజరు రాజు ఒక ప్రతిమను చేశాడు. ఆ ప్రతిమకు నమస్కారం చేయమన్నాడు. ఆ
ఆ ప్రతిమకు ఎవరైతే నమస్కారం చేయరో వారందరినీ అగ్నిగుండంలో వేస్తానన్నాడు. అయితే షడ్రకు మేషకు అబేద్నెగోను పిలవనంపించారు. అయ్యా మీరేనా షడ్రకు మేషకు అబేద్నెగోలు? మరి ఏమి ఆ ప్రతిమకు మొక్కలేదు అని అంటే, మేము మొక్కం అండి, మేము ప్రత్యేకించబడినటువంటి వారు మేము అన్నారు. వేయండి వీళ్ళని అగ్నిగుండం అన్నారు. 700 అగ్నిగుండం మంటేశారు. మంటేసి కనకన మంటతో ఉండదు, మంటలు, అగ్ని మంటలు. రాజు చూస్తూనే ఉన్నాడు. ఏమయ్యా ఇప్పుడు కన్నా ఆ ప్రతిమకు నమస్కారం చేస్తారా లేదా అంటే, మేము దానికి నమస్కారం చేయమయ్యా అన్నారు. వేయండి వీళ్ళని అగ్నిగుండం అన్నారు. వేశారు. షడ్రకు మేషకు అబేద్నెగోను అగ్నిగుండంలో వేశారు ముగ్గురిని. అగ్నిగుండంలో వేస్తే వాళ్ళు వెంట్రుకలు కాలేదంట, వాళ్ళ వస్త్రాలు కాలేదంట, వాళ్ళ శరీరము కాలేదంట. వెన్నెల్లో తిరుగుతున్నట్టుగా వాడు తిరుగుతున్నాడంట. పైగా వాళ్ళతో కూడా ఇంకొక ఆయన తిరుగుతూ ఉన్నాడంట, 4 ఆయన. నెబుకద్నెజరు రాజుకి ఏం అర్థం కాలేదు. సైనికుని పిలువనంపించాడు. అయ్యా ఎంతమందిని వేసారు అగ్నిగుండంలో? 3 కదా రాజా. మరి 4 అయిన ఎవరు? ఏమరాజా నా మాకు తెలియదు అన్నారు వాళ్ళు. చూసారా, 4 అయిన ఎవరో మాకు తెలియదు అన్నారు. మంటలు ఆర్పేసి వాళ్ళు బయటికి తీసుకురామన్నారు. ఎంతమంది వచ్చారు? వాడికి 3 ఇచ్చారు. మరి 4 అయిన ఎవరు? ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన నీ శ్రమల్లో తోడుగా ఉండే దేవుడు. అర్థమైపోయింది నెబుకద్నెజరు రాజుకి, ఆయనే ప్రభు, ఆయనే దేవుడు అని చెప్పేసి అర్థమైపోయింది. అప్పుడు ఆయన ఏం చాటింపు చేశాడు తెలుసా? ఇక మీదట ఈ సామ్రాజ్యంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుణ్ణే మీరు పూజించాలి, ఆరాధించాలి. నేను చేసిన ప్రతిమను ఆరాధించారంటే మిమ్మల్ని అందరినీ అగ్నిగుండంలో వేసేస్తాను. ఇదేం పరిపాలన రా బాబు అన్నారు వాళ్ళు. ఇంతకు ముందేమో ఆ ప్రతిమకు ఆ బొమ్మకు మొక్కొద్దన్నాడు, ఇప్పుడేమో ఆ బొమ్మకు మొక్కపోతే అగ్నిలో వేస్తామంటున్నాడు. ఈ ఎటుకోవాలి మేము అనుకున్నారు జనాలు. పిల్లరా, 3 మనుషులు షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుని కొరకు ప్రాణాలైనా తెగించి హతసాక్షులుగా వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి వాళ్ళు తెగించారు. నేను చచ్చిపోవడానికైనా పర్వాలేదయా, ఆ ప్రతిమకు మేము మొక్కం అన్నారు. త్యాగం చేశారు. ప్రాణాలైనా దానభాసం దేవుని కొరకు అన్నారు. అయితే దేవుడు వాళ్ళ ప్రాణాలు కాపాడాడు. అంత మాత్రమే కాకుండా ఆ సామ్రాజ్యంలో ఉండే నెబుకద్నెజరు రాజు యొక్క పరిపాలనలో ఉండే ప్రజలందరూ కూడా దేవుడిని నమ్ముకున్నారు, దేవుడిని అనుసరించారు. అక్కడ ఉండేవారు అందరూ కూడా ప్రార్థనా పరులుగా తయారయ్యారు. ఎవరిని బట్టి? షడ్రకు మేషకు అబేద్నెగోను బట్టి. మారిపోయిన దేశమే మారిపోయింది, ప్రజలు మారిపోయారు, రాజు మారిపోయాడు, మంత్రి మారిపోయాడు, సైన్యాధిపతులు మారిపోయారు. యేసు ప్రభు నమ్ముకున్నారు వారు. యేసు ప్రభు అంటే ఎవరు? యెహోవా దేవుడే. యెహోవా దేవుడే యేసు ప్రభు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము వెలుగు సంబంధులము. ఎవరు మనము వెలుగు సంబంధులం. యేసు ప్రభువు చెప్పాడు కదా, యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడని చెప్పాడు. మత్తయి సువార్త 5:14-16 చదువుకుందాం, మనం ముగించుకుందాం. అక్కడ యేసు ప్రభువు ఏమన్నాడంటే మత్తయి సువార్తలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దీపము వెలిగించి, ఏమండి వింటున్నారా? దీపము వెలిగించి ఎక్కడ పెడతారు? దీప స్తంభం మీద పెడతారు, కానీ మంచం కింద పెట్టరు, కొంచెం కింద పెట్టరు. కొంచెం అంటే తెలుసా? కొలతేస్తారు కదా, చేరు, అర్ధ చేరు, మానిక, 2 మానికలు ఇట్లాంటి కదా పుచ్చాలు, వాటి కింద పెడతారా దీపాన్ని? పెట్టరు. అదే ప్రభు చెప్పినటువంటి మాట. దీపం వెలిగించి మంచం కిందైనా కొంచెం కిందైనా పెట్టరు, కానీ అది అందరికీ వెలిగించుటకై దీపపు స్తంభం మీద పెడతారు. కాబట్టి నువ్వు నేను ఎక్కడ ఉండాలి? మంచం కింద ఉండకూడదు. మనం
ఏమండి ఎక్కడ ఉండాలి? కొంచెం కింద ఉండకూడదు. మనం దేవుడు మనల్ని వెలిగించాడు, వెలిగింపు చేశాడు. మనం ఎక్కడ ఉండాలి? లోకానికి మనము వెలుగై ఉన్నాం కాబట్టి మనము దీపస్తంభం మీద మనం ఉండాలి. దీపస్తంభం అంటే మనము అందరికీ కనపడేటట్లుగా, అందరికీ వెలిగించేవారుగా, అందరికీ వెలుతురునిచ్చేవాళ్ళుగా, ఆ వెలుగును మనం చూపించేవాళ్ళుగా ఉంటాం. ఏమండి చీకట్లు ఏమైనా కనపడుతుందా? మనకు కనపడుతుంది. చీకట్లు కనపడుతుందా? మనకి చీకట్లు ఏమైనా కనపడుతుందా? కళ్ళు ఉన్నాయి లేవా? కళ్ళు కూడా ఉన్నాయి, కానీ చీకట్లో కనపడు. ఏమంటే ఇట్లా కరెంట్ పోయింది అనుకోండి, రాత్రిలో ఇట్లాగే కూర్చొని ఉన్నాం అనుకోండి, కరెంట్ పోయింది, బయటికి వెళ్ళాలా, నీళ్ళు తాగాలా, మొహాలు కొట్టుకుంటా పోతాం, మోకాడుతాం. ఏమయ్యా కళ్ళు కనపడలేదా? మొహం మీద అంతలా దెబ్బ కొట్టేసి పోతున్నాను, కళ్ళు కనపడదా? చూడలేదు అమ్మా, కనపడలేదు. ఉండలేదు కళ్ళు, కళ్ళు ఉన్నాయి కనపడు. అందుకే వెలుగు దగ్గరికి వస్తే కనపడతాయి. ఆ వెలుగే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. దైవ తండ్రి మీ వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేసి. చిత్తబడిన వాక్యానికి నీరుగడ్డు కలుగు చేసి మీ నామానికి మాటలు తెలుసుకోండి. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలో నేను కార్యం జరిగించండి. వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి కృప దయచేసి నామానికి మాటలు తెలుసుకోవాలి. ఆత్మీయ జీవితాలు కట్టుకున్నట్లుగా ప్రార్థన జీవితాలు కలిగి భక్తిగా జీవిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ మీ లోకంలో పరలోక రాజ్యంలో ఉండేటట్లుగా కూడా మీరు సహాయం దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామానికి హెచ్చరిక చేసుకుంటూ ఘనత మహిమ ప్రభువును మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండనుగాక. ఆమేన్.